దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో యెషయా గ్రంథం 34వ అధ్యాయం మనం ధ్యానం చేద్దాం. సమస్త ప్రజలకు దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు. జనులారా దగ్గరికి వచ్చి వినండి, లోకంలో ఉన్న ప్రజలారా నా మాట ఆలకించండి. భూమి దాని పరిపూర్ణతయు, భూమి దాని సంపూర్ణతయు, లోకమును దానిలో పుట్టినదంతయు వినాలి అని చెప్తున్నారు. దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి తన ప్రజలందరితోనూ నా మాట వినండి అని చెబుతున్నారు. దేవుని మాట వినవలసిన సమయము ఆసన్నమైనప్పుడు మొదటి అధ్యాయము 2వ వచనములో ఆకాశమా ఆలకించు, ఓ భూమి చెవియొగ్గు అని చెప్పారు. ఆకాశంతోనూ భూమితో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ప్రజలందరితోనూ మాట్లాడుతున్నాడు. సృష్టి యావత్తు అంతటితోనూ మాట్లాడుతున్నాడు. ఆయన ఏదైతే కలుగు చేశారో అదంతా కూడా ఈ మాటలు వినాలని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క ఆలోచన, దేవుడు ప్రకటించే ప్రతి మాట ప్రతి ఒక్కరూ వినవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. మనుషుడు దేవుని మాట వినటం లేదు ఈ రోజున. అందుకే దేవుడే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. నువ్వు నా మాట వినటం లేదు, నేను ఆకాశంతోను భూమితోను చెప్తున్నాను అన్నారు. ఇప్పుడు మరలా చెప్తున్నాడు ఆయన, అందరూ వినండి. అన్ని జిల్లాలోళ్ళు, అన్ని రాష్ట్రాలోళ్ళు, అన్ని దేశాల వాళ్ళు అందరూ వినండి నా మాట. ఆయన కోపం వచ్చినప్పుడు మాట్లాడుతున్న మాట. ఆయన మాట వినడం మానేశారు. ఆయన మాటను పెడచెవిన పెట్టారు. ఆయన ఆలోచనను అర్థం చేసుకోవడం మానేశారు. ఆయనను ఘనపరచడం మానేశారు. ఆయన గొప్పతనాన్ని పొగడడం మానేశారు. ధర్మశాస్త్రాన్ని చదవడం మానేశారు. పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టి మరిచిపోయారు వీళ్ళు అందరూ. అందుకే నా మాట వినండి అంటున్నాడు. యావత్తు సృష్టి ఆయన మాట వింటూ ఉంది, కానీ ఆయన చేతితో చేసిన మనుషుడు మాత్రం ఆయన మాట వినటం లేదు. అందుకే ఆయన పర్టికులర్ గా చెప్తున్నాడు, నేను కోపంతో ఉన్నాను, నాకు చాలా కోపం వస్తుంది, నేను ఆగ్రహంతో నింపబడ్డాను, మీరు నా మాట వినండి అని. యోధాపై అషూరు వారు, బబులోను వారు దాడి చేసిన సమయం కంటే ఇంకా ముందు కాలంలో నెరవేరబోయే మాటలివి. 4వ వచనంలో యెహోవా దినము, ఇది దేవుని రోజు, దేవుని యొక్క దినము అంటే ఈ యుగాంతంలో ప్రపంచమంతటి మీదకి దేవుడు తన కోపాన్ని కుమ్మరించబోయే కాలం. అందుకే నా మాటలు వినండి. నా మాటలు కనుక వినకపోతే మీరు క్షీణించిపోతారు. కాగితం చుట్టవలే మొత్తం మడత పెట్టబడతారు. అంజూరపు చెట్టు వాడిపోయినట్లుగా, రాలిపోయినట్లుగా మీ పరిస్థితులు అయిపోతాయి. నా మాట వినండి. యావత్తు ప్రపంచపు ముగింపు సమయంలో ఏమేమి సంభవించబోతుందో, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఆయన స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు.
ఆయన కోపాన్ని ఎవరు తట్టుకోగలరు? ఆయన ఉగ్రతను ఎవరు భరించగలరు? ఇశ్రాయేలు ప్రజలు సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనంలో బయలుదేవతకి లొంగిపోయి పూజలు చేసిన కారణాన దేవుడు వారి మీద తన కోపాగ్నిని కుమ్మరించాడు, ఆయన కోపం రగులుకుంది అనే మాటలు మనం చూస్తాం. అంటే దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మరచి ఇతరమైన దేవతల చుట్టూ తిరిగినప్పుడు, ఇతరమైన వాటిని పూజించినప్పుడు దేవునికి కోపం వస్తుంది. కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆ దేవుణ్ణి తప్ప ఇతరమైన ఎవరిని దేవుడు అని అన్నా ఆయనకు కోపం వస్తుంది. ఎందుకంటే ఈ ఒట్టి విగ్రహాలు దేవత ఎందుకు అవుతుంది, దేవుడు ఎందుకు అవుతారు? వాటిని మీరు ఎందుకు పూజిస్తున్నారు? సృష్టికర్త అయిన మనిషిని మరిచి, దేవుణ్ణి మరిచి సృష్టిని పూజించడం ఆయనకి ఎందుకు నచ్చుతుంది? వేరొక వ్యక్తిని ఈయన నా భర్త అని భర్త ముందే అంటే ఆ భర్తకి ఏమనిపిస్తుంది? దెటి కట్టుకున్నవాడు నేను ఉంటుండగా ఈమెందుకు అతన్ని నా భర్త అంటుంది? సహించగలడు ఆ భర్త? పరాయి వాళ్ళ వైపు చూస్తుంటేనే, పరాయి వాళ్ళు తన వైపు చూస్తుంటేనే, తన భార్య వైపు చూస్తుంటేనే తట్టుకోలేని వాడు పరాయి వ్యక్తి చెంతకు వెళ్ళిపోతే ఆ భర్త సహించగలడా? ఆ కోపాన్ని ఆమె భరించగలదా? అదే చెప్తున్నాడు, నిన్ను సృష్టించిన నేను నీకు భర్తగా ఉన్నాను, సమస్తాన్ని భరిస్తున్నాను. ఒక భర్తలాగా నిన్ను సమస్తమును చూసుకుంటూ ఏ కొరత లేకుండా చేస్తుంటే నువ్వు మాత్రం నన్ను విడిచి విగ్రహ సంబంధమైన వాటి దగ్గరికి వెళ్ళిపోతున్నావు. అందుకే నా మాటలు విను, నీకు చెప్తున్నాను, మీ అందరి మీద ఉగ్రతను కురిపించబోతున్నాను. అందరూ నాశనం అయిపోయే సమయం రాబోతోంది. ఆ రాబోతున్న ఆ నాశనకరమైన సమయానికి ముందు జాగ్రత్త పడు అని చెబుతూ ఉన్నాడు ఆయన. ఈ ప్రపంచమంతా అంతం కాబోతుందనే విషయం అందరికీ తెలుసు. అప్పుడప్పుడు టీవీల్లో చూస్తూ ఉంటాం, యుగాంతం 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 అని స్క్రోలింగ్ చేసేస్తూ ఉంటారు. ఎప్పుడు యుగాంతం? ఎలాగొస్తుంది యుగాంతం అని అంటే 2050లో యుగాంతం ఉందంటాడు. అంతకుముందు 2020లో యుగాంతం అన్నాడు. అంతకుముందు 2000లో యుగాంతం అన్నాడు. మరి అంతకుముందు ఎప్పుడు చెప్పాడో మనకు తెలియదు. ఏదన్నా ఒక సందర్భం వస్తుంది అని అంటే అయితే యుగాంతమే అంటున్నాడు. సూర్యుడు చంద్రుడు దగ్గరికి అయిపోతున్నారట, అయితే యుగాంతం వస్తుంది. ఎక్కడి నుంచో ఒక రాయి లాంటిది పైనుంచి పడబోతుందట, అయితే యుగాంతం రాబోతుంది. ఒక గ్రహం టచ్ అయిపోబోతుందట, ఈ భూమి వేరొక గ్రహాన్ని తాకబోతుందట, అయితే యుగాంతం. తెల్లారింది అయితే యుగాంతమే, చీకటి పడిపోతుంది యుగాంతమే. ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చెప్తున్నారు. అసలు యుగాంతము ఎప్పుడు అని ప్రభు చెప్పారు అని అంటే సకల లోకమంతా కూడా సువార్త ప్రకటించబడాలి, ఆ తర్వాత అంతము వచ్చునని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అనేక విషయాలు ఈ యుగాంతం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు సుస్పష్టంగా తెలియచేశారు. యావత్తు ప్రపంచానంతటికి క్రీస్తుని గురించిన వార్త ప్రకటించబడాలి. ఆ తర్వాత కదా అంతం వచ్చేది. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, ఇలాంటి భయంకరమైన దుస్థితులు వస్తాయి. అంతం వరకు సహించేవాడు ధన్యుడు అన్నాడు. చివరి వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకోగలగాల. మధ్యలో సొమ్మసిల్లిపోయేవాళ్ళుగా, మధ్యలో విశ్వాసాన్ని కోల్పోయేవాళ్ళుగా, మధ్యలో పాపంలో పడిపోయేవారిగా ఉండకూడదు. మరణం వరకు, ప్రభు రాకడ వరకు విశ్వాసాన్ని కాపాడుకోగలగాలి. ఈ యుగాంతం ఎంత దారుణంగా ఉండబోతుందంటే ప్రకటన గ్రంథం అంతా చదివితే అర్థం అవుతుంది. చాలా ఘోరమైన సంభవాలు ఈ భూమి మీద జరగబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ యొక్క అధ్యాయంలో ఎదోము మీద
నేను తీర్పు తీరుస్తున్నాను, నా ప్రతాపాన్ని, నా ప్రభావాన్ని ఎదోము మీద చూపుతాను అని చెప్పారు. ఎదోము అనగా యాషావు. యాషావుకి మరొక పేరే ఎదోము. ఎందుకు ఎదోము మీద ఆయన యొక్క ప్రభావాన్ని చూపుతాడు, ఎందుకు దానికి తీర్పు తీరుస్తాడు అనంటే, ఎదోము లాంటి స్వభావము కలిగిన ప్రజల మీద ఆయన తీర్పు ఉంటుంది అనేది ఉద్దేశం. ఎందుకు అంటే, ఎదోము దేవుడు తన జ్యేష్ఠుడిగా పుట్టడానికి కృప చూపిస్తే, నాకు ఈ జ్యేష్ఠత్వం వద్దు అని తన సహోదరునికి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడు. ప్రమాణం చేసి మరీ ఇచ్చేశాడు. దేవుడికి కోపం వచ్చేసింది. అందుకే దేవుడు యాకోబును ప్రేమించెను, యాషావుని ద్వేషించెను అని. జ్యేష్ఠత్వం వద్దు అనుకుని ద్వేషించేశాడు. అంటే దేవుడు పెద్దోడుగా పుట్టించాడు నన్ను అని ఆ స్పృహ లేకుండా ఈ పెద్దరికం నాకెందుకు అనుకున్నాడు. దేవుడు నీకు ఏదైనా యోగ్యత ఇస్తే, ఏదైనా భాగ్యం ఇస్తే అది కాదు అని ఎప్పుడు అనొద్దు. ఎందుకు వచ్చింది నాకు ఈ కర్మ అని అనొద్దు. అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. కొంతమంది ఇంట్లో పెద్దోళ్ళుగా పుడతారు. ఆ పుట్టిన వారికి దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. తండ్రి తర్వాత స్థానము వారిదే. ఎందుకురా బాబు నేను పెద్ద కొడుకుగా పుట్టాను, ఎందుకు పెద్ద కూతురుగా పుట్టాను, నా కర్మ, నేను అందరి కోసం త్యాగం చేయాల్సి వస్తుందని. మా బంధువుల్లో నాకు తెలిసిన ఇద్దరు, ఒక ఆమె స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది, మరొక ఆమె స్కూల్లో ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంది. వీళ్ళిద్దరు కూడా ఇంట్లో 4-5 సంతానం. ఒక స్టాఫ్ నర్స్ అనుకునే ఆమె 4-5 సంతానం. నా చెల్లెలకి, నా తమ్ముళ్ళకి పెళ్లి చేయాలా, నేనే చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ఆమె జీవితాంతం కూడా ఉద్యోగం చేసుకుంటూ ఉంది తప్ప ఆమె పెళ్లి చేసుకోలేదు. ఎంత విచారం చూడండి. తన సహోదరుల కోసం, సహోదరుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. ఎందుకంటే బాధ్యత నాదే, వీళ్ళందరినీ చక్కబెట్టాలని. వాళ్ళ అమ్మని నాన్నని చూసుకుంటూ జీవితం అలా వెళ్ళబుచ్చేసింది. మరొక ఆమె ఉంది, ఆమె ప్రైవేట్గా స్కూల్లో చెప్తారు, ఆమె నాకు ఆంటీ అవుతుంది. ఆమె తన తమ్ముళ్ళ కోసం, చెల్లెల కోసం, వాళ్ళ అమ్మని నాన్నని చూసుకోవడానికి ఎవరు ఉండరని, వాళ్ళ తమ్ముడు చిన్నోడని తన జీవితం త్యాగం చేసేసి ఆ చెల్లెళ్ళ కోసమే త్యాగంగా ఉండిపోయింది. ఆమె చదువు చెప్పడం, వీళ్ళకి కావలసిన అన్ని చూసుకోవడం, అలాగూ తన జీవితాన్ని అలా ఉండిచ్చేసుకుంది. వాస్తవానికి చాలా విచారింపదగిన విషయాలు ఇవి. అయితే వాళ్ళు పెద్దోళ్ళుగా పుట్టారు గనక బాధ్యత కలిగిన వారై ఉన్నారు. నాకు ఎందుకు వచ్చిన కర్మ, అదే నేను చిన్నోడుగా చిన్నదానిగా పుట్టుండుంటే చక్కగా నా జీవితం బాగుండు కదా, ఎందుకు వచ్చింది, వీళ్ళందరి కోసం నా జీవితం త్యాగం చేశాను అని అనుకున్న మనుషులు కాదు వాళ్ళు. చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వారు. ఇతరుల కోసం, వారి సహోదరుల కోసం త్యాగమే చేసేశారు లైఫ్ని. దేవుడు వారిని చూసి ఊరుకోడు. ఒకవేళ ఈ లోక సంబంధంగా జత లేదేమో కానీ దేవుడికి వారికి జత అయి ఉన్నాడు. నిత్య జీవంలో వారు గొప్ప బహుమానాలు తప్పకుండా వారి త్యాగాన్ని బట్టి పొందుతారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఎదోము అనగా యాషావు జ్యేష్ఠత్వాన్ని వద్దని చెప్పాడు. అంత మాత్రమే కాదు, తన తల్లిదండ్రులు కట్ట ఇష్టం లేని అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. చాలా బాధ పెట్టారట. ఆ కోడలు ఈ యాషావు యొక్క తల్లిని తండ్రిని విసిగించేశారట. అంటే వీళ్ళ స్వభావం ఎలాంటిది అని అంటే దేవుణ్ణి విసిగించేస్తారు. అలాంటి వారి మీదకు ఉగ్రత రాబోతుంది అని చెప్పాడు. ఈ యాషావు క్రూరత్వమైన మనసు కలిగిన వాడు. తన తమ్ముణ్ణి చంపాలని ఆలోచన చేసేసాడు ఒక దినాన్న. ఇలాంటి చెడ్డ స్వభావాలన్నీ ఉన్న ఈ యాషావు మీద నేను నా ప్రతాపం చూపుతాను, విడిచిపెట్టను అన్నాడు.
అంటూ ఈ భూభాగం తరతరాలకు పాడుగా ఉంటుంది. ఎంత ఘోరంగా అంటే పశువులకు పక్షులకు నివాస స్థలంగా మారిపోతుంది. ఓ ఎదోము, నీ ప్రాంతాన్ని నేను అలా చేసేస్తానన్నాడు. అవిధేయత కలిగినటువంటి మనుషుల మీద దేవుడు తన కోపాన్ని తప్పక చూపిస్తాడు. ఈ రోజు నువ్వు విధేయతతో జీవించగలిగితే నీ జీవితం ధన్యంగా ఉంటుంది. మనుషులను సంతోషపెట్టే ప్రక్రియలో మునిగిపోయేవే తప్ప దేవుని సంతోష పెట్టాలన్న ఆలోచనే లేదు. నీ స్వార్థంగా బ్రతికేవే తప్ప ఇతరుల క్షేమం కోసం బ్రతకలేదు. ఇతరులను బాధ పెడుతూ బ్రతికేవే తప్ప ఇతరుల కోసం ఒక దీవెనగా ఉండలేకపోయావు. అందుకనే యాషావు జీవితాన్ని దేవుడు ద్వేషించాడు. ఈరోజు ఆయన నిన్ను ప్రేమించే విధానంలో ఉండాలి తప్ప నిన్ను ద్వేషించే స్థితికి తెచ్చుకోవద్దు. దేవుడు ద్వేషిస్తే ఎలాగుంటుందంటే మనుషులు నివాసం ఉండేటువంటి భూభాగం అంతా కూడా పశువులకు పక్షులకు నివాస స్థలంగా మారిపోయింది. అందుకే అంటున్నాడు ఆయన, గనులు నాయకులు గతించిపోతారు, గొప్పవారు అనుకున్నవారు పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు ఎవరైనా నశించిపోతారు. విధేయత లేకుండా అవిధేయత కలిగిన వారుగా ఉంటే వారి భవనాలట ముండ్లు చెట్లు పెరుగుతాయట. ఎంత ఘోరం! నగరాల్లో ముండ్ల చెట్లు పెరిగిపోతాయి, వారికి ఉన్నదంతా కూడా గతించిపోతుంది. వారు చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ గోడలు లేకుండా పోతాయి. దురదగొండ చెట్లు గచ్చ పొదలు అక్కడ మొలుస్తాయి. అడవి కుక్కలు అక్కడ నివాసం ఉంటాయి. నిప్పుకోళ్ళు అక్కడ తిరుగుతాయి. అడవి పిల్లులు నక్కలు అక్కడ ఉంటాయట. అంటే పూర్తిగా అది అడవి లాంటి పరిస్థితి అయిపోతుంది. పూర్తిగా ఇతరమైన పక్షులు జాతులు నివాసం ఉండే స్థలంగా అది మారిపోతుంది. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇప్పుడైనా మీరు మనసు మార్చుకొని 16వ వచనం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనడి. వారికి దేవుని మర్యాద తెలియలేదు, దేవుని భయము తెలియలేదు, దేవుని వాక్య విధానం అర్థం కాలేదు. అందుకే ఇప్పుడైనా ధర్మశాస్త్రాన్ని చదవండి, దేవుని గ్రంథాన్ని చదవండి, పరిశీలనగా చదవండి. ఆయన యొక్క వాగ్దానాలను మీరు స్వతంత్రించుకోండి. ఆయన మీ మీద కోపగించుకున్న కోపము నుంచి బయటకు రండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదివితే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివరాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరు నాటబడిన వాడై ఆకు వాడక తగిన కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు అని ప్రభు చెప్పారు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయక దేవుని వాక్య ప్రకారంగా జీవించకే కదా నీ జీవితం ఇలాగైపోయింది. కీర్తన 119 చరణంలో యవనులు తమ హృదయము శుద్ధి చేసుకోగలుగుతారు. ఎందుకు అంటే వాక్యం విని దాన్ని జాగ్రత్తగా నడుచుకుంటూ చేతనే కదా. కీర్తన 119 5వ వచనంలో, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్తారు. అంటే దేవుని వాక్యం మనిషి జీవితంలో త్రోవను సరళం చేసేదిగాను, త్రోవను చూపించేదిగా ఉంది. ఆయన వాక్యం పాపం చేయకుండా కాపాడుతూ ఉంది. ఆయన వాక్యం ప్రతి మనిషి జీవితాన్ని ఫలవంతంగా మారుస్తూ ఉంది. ఇంత అమూల్యమైన వాక్యాన్ని నువ్వు చదవక ధ్యానించకుండా ఉంటూ ఉన్నావు. నీ జీవితాన్ని కట్టుకోవడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి, యోగ్యమైన బ్రతకటానికి, ఇతరులకు దీవెనకరంగా మారటానికి దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి, అటు విధంగా బ్రతకాలి. ఈరోజు నీ జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకొని ఎక్కువ సమయాన్ని వాక్యం చదవటానికి ప్రయత్నం చేయి. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, రోజుకి ఎంత సమయము దేవుని వాక్యాన్ని చదువుతున్నావు? కనీసము ఒక అధ్యాయమైనా చదువుతున్నావా? ఎప్పుడు ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే చదువుతున్నావా? లేదు, క్రమం తప్పకుండా రోజుకి ఒక అధ్యాయమైనా చదవగలిగితే
నీ జీవితం నిజంగా ధన్యకరంగా ఉంటది. దేవుని వాక్యము దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. రాత్రి పగలని కాదు, నిత్యము దేవుని వాక్య ప్రకారంగా నువ్వు ధ్యానిస్తే తగిన కాలములో నీకు ఫలం కలుగుతుంది. నువ్వు ఆకు వాడనటువంటి చెట్టు ఎలాగైతే నీటి ఒడ్డున ఉన్నప్పుడు పచ్చగా ఉందో, అలాగే వాక్యంలో నీవు పచ్చగా ఉంటావు. నీ బ్రతుకులు ఫలభరితంగా ఉంటది. తగిన కాలంలో నీ బ్రతుకుల్లో కార్యాలు నువ్వు చూస్తావు. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఎందుకు నువ్వు దూరం చేసుకుంటున్నావు? ఈ రోజు నుంచి అయినా దేవుని వాక్య ప్రకారంగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. నీ జీవితంలో ఎదోము లాంటి వేదనకరమైన పరిస్థితులు రాకుండా, దుఃఖంలో చిక్కడిపోకుండా నీతి పరిశుద్ధత కలిగిన వ్యక్తివై బ్రతుకుతావు. ఫలవర్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. పరిశుద్ధమైన బ్రతుకులాగా నీ బ్రతుకు మారిపోతుంది. 10 మందికి దీవెనగా ఆశీర్వాదకరంగా తప్పకుండా మారిపోతుంది. అట్టి ధన్యత పొందుట కొరకు ఎదోములాగా ఉండక దేవుని వాక్యము ధ్యానం చేసే వ్యక్తిగా ఉండి ప్రభు కృపలో వర్ధిల్లుతూ ఆయన యొక్క రాకడకు సిద్ధపడాలని దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నాను. ఈ యొక్క మొత్తం అంతం కాబోతుంది, ఎదోము లాంటి పరిస్థితులకు జరుగుతున్నాయనే మాటలు నీ జీవితంలో అట్టి అనుభవంలోనికి వెళ్ళక, ఆ యుగాంతంలో జరగబోయే భయంకరమైన దేవుని కోపానికి గురి కాక ముందే ఆయన రాబోతున్నాడు మధ్యాకాశానికి. ఆయన వచ్చేటప్పుడు ఆ మధ్యాకాశంలో ఆయన్ని కలుసుకోగలిగిన ఆత్మ సంబంధమైన సిద్ధబాటు కలిగి నిత్యము ప్రార్థన, దైవ వాక్య ధ్యానంలో నీవు పరిశుద్ధంగా బ్రతకగలిగితే ఆయన వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు. ఈ ముగింపులో జరిగే ఆ భయంకరమైనటువంటి ఆయన కోపానికి గురి కావడం మనకి జరగదు. అలాగే నీ జీవితాన్ని కాపాడుకొని ప్రభువులో స్థిరపరచుకోవాలని దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి మన వెనుకలో ఆశీర్వాదకరంగా మార్చి ఇతరులకు మేలుగా, ఆయనకు మహిమగా ప్రతి ఒక్కరి జీవితాలు ఉండను అనుగ్రహించును గాక. ఆమేన్.